ఎంఆర్ఎం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో అనేక లీగల్ విషయాల మీద తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనం బినామీ లాగా సంబంధించింది తెలుసుకున్నాం. ఈ బినామీ అంటే ఏంటి, ఇది ఏ రంగా లీగల్గా చెల్లుతున్నా చెల్లదా, దీని గురించి ఒక విషయాలు తెలుసుకుందాం. బినామీ అనే పదం మనందరికీ చిరపతమైంది. బినామీ అనే పదం సాధారణంగా ఆస్తి లావాదేవీలకు, ప్రత్యేకించి స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన బాడుకులు ఉంది. బినామీ అంటే ఒక రకంగా మోసపూరితమైన లావాదేవీ అని అర్థం. సాధారణ పరిస్థితుల్లో చెప్పుకోవాలంటే ఒక వ్యక్తికి చెందిన ఆస్తి సాంకేతికంగా టెక్నికల్గా మరో వ్యక్తి పేరు మీద ఉండటం. ఒక వ్యక్తికి చెందిన ఆస్తి మరొక వ్యక్తి పేరు మీద ఉంటాం. ఇదంతా కేవలం పేరుకు మాత్రమే, యాక్చువల్గా అతనికి ఏముండదు. వీడి బినామీదారు అనమాట. ఈ క్రమంలో బినామీ అనే పదం ఇద్దరు వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఒకరి బినామీదారుడు అంటే వాడు నిజంగా వాడికి ఆస్తి వాడితే కాదు, ఇంకొకరిది. కానీ ఆ ఆస్తికి వాడు వారసులాగా, ఆ ఆస్తికి చెందినవాడిలాగా, హక్కుదారులాగా ఉంటుంది. కానీ వాడికి నిజంగా కాదు, వాడు ఒకటి బినామీదారుడు, రెండో వ్యక్తి వాస్తవ యజమాని. ఈ రెండు ఇద్దరు ఉంటారన్నమాట. బినామీదారుడు ఆంగ్ల భారత చట్టంలో కూడా బినామీదార్ అని పేర్కొనడం జరిగింది. బినామీదారుడిని ఆంగ్లంలో కూడా బినామీదార్ అని పేర్కొన్నారు. వాస్తవ యజమాని అనే పదాన్ని మాత్రం బెనిఫిషియల్ ఓనర్ అని పేర్కొనడం జరిగింది. బెనిఫిషియల్ ఓనర్ అంటారన్నమాట. ఇది కారణం ఏంటో తెలుసుకోవడం అవసరం. ఈ బినామీ లావాదేవీలపైన నిషేధం ఉందండి. చట్టరీత్యా ఇది రాంగ్. ఎందుకంటే ఒక స్థలం ఉందంటే, ఒక బంతి దాని మీద ట్యాక్సులు కట్టాలని, ఏం చేయాలన్నా దాని మీద చెప్పాలంటే తెలియజేయాలి, గవర్నమెంట్ తెలియాలి. అది గవర్నమెంట్ తెలియకుండా మోసపూరితమైన వ్యవహారం, చాలా మోసపూరితమైనది. అంటే దీని విషయంలో భూమి లావాదేవీలపై ఇలాంటి బినామీ సంబంధించిన నిషేధం చేయడం జరిగింది. ఎవరి భూమి వాళ్ళ పేరుతోనే ఉండాలి ఫస్ట్. ఇంకోటి పేరుట పెట్టి దాని మీద వచ్చే ఫలితం అంతా వీడే పొందుతూ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చే వాడిని తీసేసుకోవడం. వీడి పేరుకే వాడు బినామీదాడు, ఆ ఆస్తి వాడిలాగా ఉంటుంది, కానీ వాడు దానికి నిజంగా ఓనర్ కాదు. అంచేత ఇది క్రైమ్, నేరం కింద లెక్క. అదే బినామీ లావాదేవీలపై నిషేధం ఉంది. ఒకటి ఏంటంటే, ఏ వ్యక్తి బినామీ లావాదేవీలకు పాల్పడరాదు. చట్టం ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తి బినామీ లావాదేవీలకు పాల్పడరాదు. రెండు, ఎవరైనా వ్యక్తి బినామీ లావాదేవీలకు పాల్పడినట్లయితే 3 సంవత్సరాలకు జైలు శిక్ష, లేక జరిమానా, లేక 2 విధింపబడతాయి. ఒకడు ఎవరైనా భూమి ఒక వ్యక్తిని పెట్టాడు, లేదా డబ్బు ఒక పెట్టాడు అనుకోండి, అది పెట్టినట్టు తేలితే మాత్రం అది 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. బినామీ లావాదేవీల సవరణ చట్టం, నిషేధ చట్టం 2016 అమల్లోకి వచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా బినామీ లావాదేవీలకు పాల్పడినట్లయితే సబ్సెక్షన్ 2లో ఏమి పేర్కొన్నప్పటికీ ఆధారంగా జరుగుతుందన్నమాట. నిషేధం సవరణ చట్టం 2016లో ద్వారా బినామీ లావాదేవీలకు పాల్పడిన వారికి శిక్షలు కఠినం చేయబడ్డాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శిక్షలు ఇవి ఉంటాయన్నమాట. తాగుదేశం ఇక బినామీ ఆస్తిని తిరిగి పొందడంపై నిషేధం. బినామీ ఆస్తి ఇచ్చేస్తాడు, మళ్ళీ కొరక పొందుతాడనమాట. ఆ నిషేధం. ఒక వ్యక్తి ఏదైనా భూమిని బినామీగా కలిగి ఉండవచ్చు. సదరు ఆస్తి యొక్క వాస్తవ యజమాని కానీ, లేక అతని ద్వారా హక్కులు పొందిన వ్యక్తి కానీ సదరు ఆస్తిపై తనకున్న హక్కులకు సంబంధించి బినామీగా సదరు ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తిపై ఎటువంటి దావాను దాఖలు చేయడానికి లేక చర్య తీసుకునే అవకాశం లేక హక్కు ఉండదు. బినామీ ఏమీ వీలుండదు. 2, ఏదైనా బినామీ ఆస్తి యొక్క వాస్తవ యజమాని కానీ, లేక అతని ద్వారా హక్కులు పొందిన వ్యక్తి కానీ ఏదైనా దావాను దాఖలు చేసి ఉండొచ్చు, లేక అతనిపై ఎవరైనా దాదాపు దాఖలు చేసి ఉండొచ్చు. సదరు ఆస్తికి తాను వాస్తవ యజమాని, సదరు ఆస్తి ఎవరి పేరు ఉన్నట్లు ఉందో అతను కేవలం తన బినామీదారుడని ఆ దావాలో వాదించే హక్కు అతనికి ఉండదు. ఇప్పుడు బినామీ పెట్టుకుంటే వాడేమో తన సొంతంగా చేసుకుంటే అసలు ఎవడైతే అతను పేరు పెట్టాడో, ఈ వాస్తవంగా ఆ భూమికి హక్కుదాడైన వాడు ఇంకో పేరు పెట్టాడు కదా, వాడు రాశాడు కదా ఏదో తప్పించుకోవడం. కానీ
ఎప్పుడైతే వీడు సొంతం తనడానికి చేసేసుకున్నాడో వీడు అసలు మనకి కోపం రావచ్చు వాడి మీద వచ్చి ఇది అసలు నా ఆస్తి, నేను ఊరికే బినామీదారుగా పెట్టాను, బినామీదారుడిగా పెట్టుకున్నాను, అంతేగాని వాడు దాన్ని ఎలా చేసుకుంటాడని కేసు వేయడానికి ఏం కొంత పప్పులొడకు. నా ఆస్తి వాడు తను సొంతం చేసుకున్నాడు, వాడు ఊరికే బినామీదారుడిగా పెట్టాను నేను అంటాడు వీడు. వాడి పేరు పెట్టాక వాడిదే ఆస్తి, బినామీదారుడిదే ఆస్తి, దాని మీద కేసు వేయడానికి వీలు లేదు. వాడు బినామీదారుడు తన సొంతం నాది, అసలు నాస్తి నాది, కానీ వాడు పేరు పెట్టే ఊరికే పేరు పెట్టాను, వాడి పేరుని రాశానది కానీ కుదరదు. అంచేత వాడిది చెప్తుంది. అంచేత వారు ఏ రకంగా కూడా చెల్లుబాటు కాదు. సెక్షన్ 5 బినామీదారులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఇంకంచేత బినామీ అని తెలిస్తే ప్రభుత్వం ఆశను స్వాధీనం చేసుకోవచ్చండి. ఎంత బిసుకోండిక వీడు ఉన్నది మాత్రం పోతుంది. ఈ బినామీదారికి రాదు, ఎవరికి రాదు, ప్రభుత్వం తీసుకోవచ్చు. భూమి లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి ఆశ అయినా కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అంచేత బినామీదారు పేరు పెడితే ఆ బినామీదారు తను తీసేసుకోవచ్చు, వాడి మీద కేసు వేయడానికి వీలు లేదు. ఒకవేళ ప్రభుత్వానికి ఇది బినామీదారుడు పేరు, ఇది ఒక బినామీ పేరు పెట్టాడు అని చెప్తే ప్రభుత్వం ఆశ తీసేసుకోవచ్చు. వీడు హుళక్కే, అసలు అది మన హుళక్కే. ఇంకా ఈ 7 వచ్చింది కదండి, బినామీ లావాదేవీలకు పాల్పడితే శిక్ష ఎలాంటిది అంటే ఏదైనా ఒక శాసనాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కానీ, లేక చట్ట ప్రకారం చెల్లించవలసిన పనులు మొదలైనవి చెల్లించకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో కానీ, లేక రుణదాతలకు చెల్లించవలసిన బాకీలు అప్పులు చెల్లించకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో కానీ ఎవరైనా వ్యక్తి బినామీ లావాదేవీలకు పాల్పడినట్లయితే వాస్తవ యజమాని బినామీదారుడు అటువంటి బినామీ లావాదేవీలు ప్రోత్సహించిన వ్యక్తులు కూడా బినామీ లావాదేవీలకు చెందిన నేరాన్ని పడపండుగా పెంచబడుతుంది. ఇది వీడు ఇంకోటి పేరు పెట్టాడు అని తెలిస్తే ప్రూవ్ అయితే ఆ పెట్టిన అసలు యజమానికి, ఆ పేరు పెట్టుకుని దాని చలామైన వాడికి, అలాగే అరంగా చేయమని ప్రోత్సహించడానికి ముగ్గురు అందరికీ శిక్షలు పడతాయండి. అందుచేత ప్రభుత్వాన్ని మోసగించాలని ఎవడైనా చేస్తే వారికి తప్పకుండా సంఖ్యలు తప్పు. సబ్సెక్షన్ 1లో ప్రస్తావించిన నేరానికి పాల్పడిన వ్యక్తికి కనీసం 1 సంవత్సరాలు తగ్గకుండా గరిష్టంగా 7 సంవత్సరాలకు కఠిన జైలు శిక్ష పడుతుందండి. అంతేకాకుండా బినామీ లావాదేవీకి సంబంధించిన ఆస్తి వాస్తవ మార్కెట్లో విలువతో 25% వరకు జరిమానా కూడా విధించబడుతుందండి. జరిమానా కూడా విధించాల్సి వస్తుంది. ఇంకా పైగా ఇది యాసనాది కాదు, అతనిది అని బినామీదారుడు అని చెప్పి తప్పించుకొని ప్రయత్నం చేసే ఉండే తప్పుడు సమాచారం ఇచ్చారనుకోండి, అప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు శిక్ష ఉంటుందండి. ఎప్పుడైనా ఈ చట్టమును అనుసరించి ఒక అథారిటీ సమాచారం అందజేయవలసిన వ్యక్తి బుద్ధిపూర్వకంగా తప్పు సమాచారం ఇచ్చినా లేక తప్పుడు డాక్యుమెంట్లను అందజేసినా కనీసం 6 నెలలు తగ్గకుండా గరిష్టం 5 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష విధింపబడుతుంది. అంతేకాకుండా బినామీ లావాదేవీకి సంబంధించిన ఆస్తి వాస్తవ మార్కెట్ విలువతో 10% వరకు జరిమానా కూడా విధించబడుతుంది. బినామీకి సంబంధించిన విషయం కల కేసు దాఖలు చేయాలంటే ముందు సన్నిధి అవసరం. అంచేత బినామీ లావాదేవీలు అది చట్ట విరుద్ధము. స్పష్టంగా చేసిన చట్టం ఈ సెక్షన్స్ ఏవి ఎలా ఉన్నాయనేది మీకు తెలియజేస్తాం. మరో విషయం మీద మరొకసారి కలుసుకుందాం. అంత సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.